ఎందుకు చెప్తున్నానంటే ఆధ్యాత్మిక కుష్టి ఒకటి ఉంది, ఇది ఒక అపవిత్రతే. మనం ఎంత అపవిత్రులమైపోయామో, ఎంత అపవిత్రతకి వెళ్ళిపోయామో, పరిశుద్ధత ఎంత కోల్పోయామో, ఎక్కడెక్కడ మనం వీక్ అయిపోయామో మనకు అర్థం కాదు. మనకు బాగానే ఉందనిపిస్తుంది, కానీ మన బతుకు మనకు తెలియదు, ఆయనకు తెలుసు. ఆయన చెప్పాడు కదా, అయినను నీ మీదట తప్పు ఒకటి మోపాలి. ఏంటంటే మొదట నీ కూడిన ప్రేమను వదిలితేవని. తప్పు అంటే నువ్వు ఆ ప్రేమను వదిలేవన్న సంగతి నీకు తెలియదు, నాకు తెలుసు అంటున్నాడు. ఇక్కడ మీకేమర్థమైంది? ఎఫెస్లో ఉన్న సంఘదూత ఏమనుకున్నాడు? నేను అన్ని విషయాల్లో బాగున్నాను, బాగా కష్టపడుతున్నాను, బాగా నేను చురుగ్గా ఉన్నాను, ఎవడు దొంగో ఎవడు దూరో తెలుసుకున్నాను, అబ్బో అన్ని విషయాల్లో నంబర్ 1 బాయ్ అనుకున్నాడు. స్తోత్రం చెప్పు, చెప్పు, గట్టిగా చెప్పు. కానీ అసలు రిపేర్ ఏందో, ఎక్కడుందో, ట్రబుల్ ఏమైందో అనేది ఆయనకి తెలుసు. ఆయన చెప్పాడు, రా బాబు అన్నీ బాగున్నాయి కానీ అస్సలైంది పోయిందిరా. ఏమిటంటే నీ దగ్గర అగాపే పోయింది. అగాపే అక్కడ మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి అని వాడిన దగ్గర గ్రీకు భాషలో ఏ పదం మెన్షన్ చేశాడంటే అగాపే.